కొంతమంది పిల్లలకి వ్యాక్సినేషన్స్ ప్రైవేట్ గా వేపిస్తూ ఉంటారు. నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటి అని అంటే వ్యాక్సినేషన్స్ డ్రాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర వేయించుకోండి. ప్రైవేట్ వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ డోసులు యూజ్ చేసేది కాక ఒక బాటిల్ ని ఓపెన్ చేసి ఒక బేబీకి ఇంజెక్షన్ ఇచ్చాక మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ బేబీకి యూజ్ చేస్తారు. కానీ గవర్నమెంట్ ఆశా వర్కర్స్ అలా కాదండి. ఒక బాటిల్ ని ఓపెన్ చేశాక సేమ్ డే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే అందులో ఉన్న మెడిసిన్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ బాటిల్లో మెడిసిన్ మిగిలినా కానీ దాన్ని పడేస్తారే తప్ప దాన్ని స్టోర్ చేసి నెక్స్ట్ డే వేరే బేబీస్ కోసం అయితే యూజ్ చేయరు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మీ మమ్మీ వర్కింగ్ ఉమెన్ అంటారు, ఏం చేస్తూ ఉంటారు, మీ మమ్మీ అంగన్వాడీ టీచరా, మీరు అంగన్వాడీ టీచర్ కూతురేనా అని. మాక్సిమం అలా అడిగే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. బట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కమెంట్స్ చేస్తారేమో అనిపిస్తుంది. నిజమేనండి, మా అమ్మ ఒక అంగన్వాడీ టీచర్. ఆవిడకి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే నాకు ఈ వ్యాక్సినేషన్స్ డ్రాప్స్ ఎప్పుడెప్పుడు ఏమేమి వేపించాలి అని ఏమీ తెలియదు. ఎందుకంటే మా అమ్మ చూసుకుంటుందన్న ధైర్యం. ఒకవేళ మీలో ఎవరికైనా బేబీ పుట్టినప్పటి నుంచి ఏ ఏజ్ వరకు ఎలాంటి వ్యాక్సినేషన్స్ వేపించాలి అని ఏమన్నా అవగాహన లేకపోతే కమెంట్ చేయండి. మా మమ్మీతో డీటెయిల్ వీడియో చేయించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వ్యాక్సినేషన్స్ డ్రాప్స్ ఎప్పుడెప్పుడు ఏమేమి వేపించాలో తెలియక అసలు పూర్తిగా స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మా మమ్మీ దగ్గరుండి మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ కి పంపిస్తూ ఉంటారు. అందుకే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపిస్తే కమెంట్ చేయండి. ఆ వీడియో మా మమ్మీతో చేయించడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే గవర్నమెంట్ దగ్గర ఇంత ఫ్రెష్ మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్వ ఉన్న మెడిసిన్ కి అంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అండి? సో ఒకసారి ఆలోచించి